లూకాసు సువార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ధైర్యం నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను. అప్పుడాయన, నీవు ఎవరితోనూ చెప్పగా వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేటుకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఒకనాడైన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు గల యొక్క మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయేను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళారు. అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచచ్చు భయముతో నిండుకొనిరి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను.
ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పింది. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడను లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. లూకా సువార్త 6వ అధ్యాయము. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు తురించి చేతులతో నలుపుకొని తినుచుండేది. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసినో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరను తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను. మరొక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండని. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచ చేయగలవానితో, నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మును అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలియజూచి, నీ చేయి చాపుమని వారితో చెప్పి వాడు అలాగూ చేయగానే వారి చేయి బాగుపడాను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకునిరి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చెట్టుకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపారు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహ్యగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు
పారచూచి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడుతారు. మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. విరుచున మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు, వారి యొద్ద దాన్ని మరలా అడుగోవద్దు. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించినడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమితురు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితురో వారికి అప్పు ఇచ్చిన ఎడలా మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెడు, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండను, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడను. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. గురుడివాడు గురుడివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండను. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేటకు నీకు తేడాగా కనబడను. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడను. గుండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాటలాడును. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎందుకు వచ్చి నా మాటలు విని వాడు చొప్పున చే ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చెయ్యనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండను. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను.
ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను.